మాతృభ్యో నమః, పితృభ్యో నమః, శ్రీ గురుభ్యో నమః. ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రేక్షక మహాశయులకు నమస్కారం, శుభాశీస్సులు. ఈ జూన్ నెలలో మేషాది ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. అయితే ఈ జూన్ మాసంలో కొన్ని ముఖ్యమైన పర్వదినములు ఉన్నాయి. ముందుగా వాటి గురించి తెలుసుకొని తర్వాత మనము రాశి ఫలాల్లోకి ప్రవేశిద్దాం. ఈ జూన్ మాసంలో 2వ తేదీ నాడు బృహస్పతి కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. ఈ సమయంలో మనకి యమునా నదికి పుష్కరములు వస్తాయి. మనకు తెలిసిందే, గురువు రాశి మారినప్పుడు ఆ సంచారంలో భాగంగా నూతన రాశిలోనికి ప్రవేశించినప్పుడు ఒక నదికి పుష్కరాలు వస్తాయి ప్రతి సంవత్సరం. ఈసారి యమునా నదికి పుష్కరాలు వస్తున్నాయి. అవి 2వ తేదీ నుండి ప్రారంభమవుతున్నాయి. అలాగే జూన్ 3వ తేదీ రోజు మనకు సంకష్టహర చతుర్థి అనేది వస్తుంది. ఈ సంకష్టహర చతుర్థి నాడు మనము గణపతి ఆరాధన చేయడం ద్వారా మన కష్టాల నుండి బయటపడతాం. శక్తి ఉన్నవారు ఆ రోజు గణపతి హోమం కూడా చేయించుకుంటారు. శక్తి లేని వారు గణపతి ఆలయ సందర్శన, తమకు తోచిన విధంగా యథాశక్తి, యథాభక్తి, యథామతి ఆ గణపతిని ఆరాధించటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. అలాగే 11వ తేదీ రోజు మనకు ఏకాదశి పర్వదినం వస్తుంది. ఆ రోజు ఉపవాసం ఉండటము, విష్ణుమూర్తి ఆరాధన చేయడం, నారాయణుని ఆరాధన చేయడం ద్వారా మంచి ఫలితాలను, ఆరోగ్యాన్ని పొందుతాం. అలాగే 13వ తేదీ రోజు మనకి శని త్రయోదశి, అలాగే మాస శివరాత్రి కూడా వస్తున్నాయి. ఈ 13వ తేదీ అనేది అత్యంత ప్రముఖమైనది, ప్రాముఖ్యత కలిగినది. ఆ రోజు మనము శివారాధన చేయటం ద్వారా, ముఖ్యంగా సాయంత్రం శివార్చన చేసుకోవటం ద్వారా, శివలింగానికి అభిషేకం చేసుకోవటం ద్వారా మనకు ఉన్న అన్ని కష్టాలు కూడా తొలగిపోతాయి. ఆ రోజు చాలా పవిత్రమైనది, ప్రముఖమైనది. అలాగే 15వ తేదీ రోజు అమావాస్య వస్తుంది, సోమవతి అమావాస్య. ఈ అమావాస్య తర్వాత మనకి ఈ అధిక జ్యేష్ఠ మాసము అనేది ముగుస్తుంది. 16వ తేదీ నుండి మనకు నిజ జ్యేష్ఠ మాసం మొదలవుతుంది. ఈ 16వ తేదీ తెల్లారి 17వ తేదీ నుండి మనకు మామూలుగా సాధారణంగానే గృహప్రవేశ ముహూర్తాలు, వివాహాది శుభకార్యములకు సంబంధించిన ముహూర్తాలు ప్రారంభమవుతున్నాయి. అలాగే ఈ మనకి ఇంకొక పర్వదినాలు కూడా ఉన్నాయి, కాకపోతే ఇవి చాలా ముఖ్యమైనవి. అలాగే వట సావిత్రి వ్రతం కూడా ఉంది మనకి పౌర్ణమి రోజు. బహుశా అది 29వ తేదీ, జూన్ 29 అనుకుంటున్నాను. పౌర్ణమి రోజు మనకి వట సావిత్రి వ్రతం కూడా ఉంది. ఈ విధంగా ఈ జూన్ మాసంలో మనకు చాలా పర్వదినాలు వస్తున్నాయి. విష్ణుమూర్తికి సంబంధించినవి, అమ్మవారికి సంబంధించినవి, శివుడికి సంబంధించినవి. చాలా చక్కగా ఈ మాసాన్ని వినియోగించుకుందాం. మనందరము భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుడిని ఆరాధిద్దాము, యోగక్షేమములను పొందుదాము, ఆరోగ్యములను పొందుదాము. ఇక ఈ మాసం, ఈ జూన్ మాసంలో ద్వాదశాది రాశుల వారికి, మేషాది ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ 12 రాశుల వారు గమనించదగ్గ విషయం ఏంటంటే, ఏదైనా నేను చెప్తున్నాను అంటే అది రాశిని బేస్ చేసుకొని చెప్తున్నాను. అందరికీ ఇది సూటిగా తగులుతుంది అని కండిషన్ ఏమీ లేదు. ఎందుకంటే వారి వారి జన్మ లగ్నములను బట్టి కొన్ని ఫలితాలు మారుతుంటాయి. కాకపోతే ఇప్పుడు నేను చెప్తున్నది జన్మ రాశిని ఆధారం చేసుకొని. కాబట్టి
ఇప్పుడు ఒక 1,00,000 మంది ఒక రాశిలో ఉంటే 1,00,000 మందికి సూటిగా తగులుతాయని ఏమి రూల్ లేదు. వారి వారి జన్మ లగ్నములను బట్టి ఫలితాలు కొంచెం అటు ఇటుగా మారుతూ ఉండొచ్చు. ఇది ప్రేక్షకులు గమనించగలరు. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి జాతకులకు గురువు జన్మంలోనికి వస్తున్నాడు. ఇక్కడ 5-9 రిలేషన్షిప్ అనేది ఏర్పడుతుంది శనికి గురువుకి మధ్యలో, వీరి రాశి నుండి 9-5 రిలేషన్షిప్. సో అలాగే గురువుకు రాహువు ఈ రాశి వారికి 8వ ఇంటికి వస్తున్నాడు, 8వ ఇంట్లో ఉంటాడు. సో ఈ విధంగా ఈ కేతువు 2వ ఇంట్లో ఉంటాడు. ఈ విధమైన గ్రహగతులను, ముఖ్యమైన గ్రహ స్థితులను గమనిస్తే గనక ఈ కర్కాటక రాశి జాతకులకు కొంచెం ఛాలెంజింగ్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది. స్పిరిచువల్ ఇన్క్లినేషన్ అనేది పెరుగుతుంది. డబ్బులు అనవసరంగా ఖర్చు అవుతూ ఉంటాయి. ఆదాయం అనుకున్నట్టుగా రాదు. అనవసరమైన పాలిటిక్స్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ కర్కాటక రాశి జాతకులు ఈ మాసంలో. అనుకోనివి ముందుకొస్తాయి, అనుకున్నవి జరగవు. సో ఈ విధంగా కొంచెం ఒడిదుడుకులు ఉండే అవకాశం కనబడుతుంది ఈ కర్కాటక రాశి జాతకులకు. అలాగే ఈ కర్కాటక రాశి జాతకులకు అత్తమామల ద్వారా, అంటే స్పౌస్ ఫ్యామిలీ ఉంటుంది కదా, స్పౌస్ యొక్క మ్యాటర్నల్ ఫ్యామిలీ, అత్తగారు, అటువైపు నుండి అనుకోని విధంగా ఏదైనా లాభాలు కలిసి రావడానికి అవకాశం ఉంది. ఏదో ఒక రూపంలో, ఆర్థికంగానే కాకపోవచ్చు, ఏదో ఒక రూపంలో అత్తగారి వైపు నుండి, అత్తగారింటి వైపు నుండి, అటువంటి అటు దగ్గరి వాళ్ళ నుండి కలిసి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఏదేమైనా కూడా ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి. అనుకోని ఖర్చులు ఉండే అవకాశం ఉంది. అనుకున్నంత రాబడి రాకపోవడానికి, ఇన్కమ్ రాకపోవడానికి కూడా అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఈ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న ఈ కర్కాటక రాశి జాతకులు ఈ మాసంలో చిన్న చిన్న ఇబ్బందుల మినహా మొత్తంగా చూసుకుంటే సాఫీగానే సాగుతుంది అని చెప్పవచ్చును. వ్యాపారమైనా అనుకోండి, వారి వృత్తి అయినా అనుకోండి, ఉద్యోగమైనా అనుకోండి, సాఫీగానే సాగుతుంది. కాకపోతే చిన్న చిన్న ఛాలెంజెస్ అనేవి వస్తాయి, అవి ఓవర్కమ్ కూడా అవుతాయి. కాబట్టి ఎటువంటి చింత, బెంగ అవసరం లేదు. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఈ కర్కాటక రాశి వారు చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుంటారు. కొంచెం మానసిక ఒత్తిడికి లోనవుతారు. కొంచెం ఓవర్ థింకింగ్ అనేది పెరుగుతుంది. మైండ్లో కన్ఫ్యూజన్ అనేది పెరుగుతుంది. వీరికి పెద్దవారి సహాయ సహకారాలు ఉంటే తప్పకుండా వాటన్నింటినీ ఓవర్కమ్ చేస్తారు. అలాగే వీరికి మంచి భవిష్యత్తు ఉంది. వీరి మంచి భవిష్యత్తుకు పునాదులు ఈ జూన్ మాసంలో పడే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. అలాగే ఎవరైతే హోమ్ మేకర్స్ ఉంటారో, ఎవరైతే రిటైర్డ్ పీపుల్ ఉంటారో వారికి కూడా ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసంలో అనుకూలంగా కనబడుతుంది. ఏదైనా పని చేయాలనుకున్నా కూడా, ప్రారంభించాలనుకున్నా కూడా, ఏదైనా విషయంలో ఇనిషియేటివ్ తీసుకోవాలనుకున్నా కూడా ఈ మాసము, జూన్ మాసము అద్భుతంగా యోగిస్తుంది. ఇది గ్రహించగలరు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, కొంచెం ఈ కర్కాటక రాశి జాతకులకు మొత్తంగా అందరికీ కూడా, కర్కాటక రాశికి సంబంధించిన వాళ్ళకి మెజారిటీగా కొంచెం మెంటల్ స్ట్రెస్ అనేది ఒకటి ఉంటుంది. ఈ యాంగ్జైటీ ఇష్యూస్, ఓవర్ థింకింగ్ అనేది కనబడుతుంది. కాబట్టి ఈ విషయం పైన మీరు వర్కౌట్ చేయండి. యోగా, మెడిటేషన్ లాంటివి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. లేదా సాధ్యమైనంతగా మౌనంగా ఉండండి. లేదా మీకు ఏవైతే ఇష్టమో ఆ పనులు చేస్తూ ఉండండి. కొందరికి మ్యూజిక్ వినటం అంటే ఇష్టం, కొందరికి గార్డెనింగ్ అంటే ఇష్టము, కొందరికి అలా వాక్ ఔటింగ్‌కి వెళ్ళటం అంటే ఇష్టం. సో మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ పనులు చేస్తూ మీ స్ట్రెస్‌ని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. మొత్తంగా చూసుకుంటే గనక ఈ కర్కాటక రాశి జాతకులకు చిన్న చిన్న ఛాలెంజెస్ మినహా మొత్తంగా అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. కాకపోతే ఈ లక్ ఫ్యాక్టర్ అనేది కొంచెం తక్కువగా కలిసి రావటం వల్ల ఏదైనా కూడా పలుమార్లు ప్రయత్నం చేశాక కానీ ఫలితము దక్కదు. ఇది గమనించదగ్గ విషయము. ఈ కర్కాటక రాశి జాతకులు ప్రతి నిత్యము లలితా సహస్రనామాలు చదువుకోవటం ద్వారా ఈ ఇబ్బందుల నుండి బయటపడటము, సత్ఫలితాలను పొందడం అనేది జరుగుతుంది.